హాయ్ అండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల భోజు. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీజన్ అయితే వచ్చేసింది కదండి. ఆవకాయకి మేమైతే పెట్టుకుంటున్నాం మా ఇంట్లో మా స్టైల్లో. మీకు కూడా చూపిద్దామని అయితే చేస్తున్నానండి. మేము ముందుగా అయితే దానికి కావాల్సిన మెంతులు, ఆవాలు, జీలకర్ర అనేవండి వేపుకున్నామండి. మంచిగా దూరగా వేయించుకున్నాము. వాటిని అయితే ఫస్ట్ వేయించుకోవాలి. ఇక్కడైతే మా అమ్మ అయితే వెల్లిపాయలు తీసి మంచిగా ఎండలో పెట్టిందండి, తొందరగా పొట్టు అనేది పోవడానికి. ఇలా చేయండి, ఈజీగా అయిపోతుంది. అలాగే ఇది మరింత ఈజీ కావడానికి అయితే టవాల్లో పోసి అయితే కింద కొట్టిందండి, ఎందుకంటే పొట్టు అనేది తొందరగా ఊడిపోతుంది. ఇక్కడైతే మా నాన్నమ్మ, మా చెల్లె, అమ్మ అందరు చేస్తున్నారండి. ఈ పచ్చడి కావాలంటే అయితే ఇంట్లో అందరి సహాయం ఖచ్చితంగా కావాలండి. అందరం కలిసి మంచిగా చేసుకున్నాము, చాలా బాగా వచ్చిందండి. ఇక్కడైతే మా అమ్మ తీస్తుంది వెల్లిపాయల పొట్లు. ఇలా టవాల్ వేసి కొట్టండి, ఈజీగా అయిపోతుంది. మనకు అనేది ఆస్ట కూడా రాకుండా తొందరగా అయిపోతుందండి. ఈ ట్రిక్ అయితే మీకు ఉపయోగపడుతుందని క్లిప్ తీసి పెట్టాను. సో మాకైతే తొందరగా అయిపోయండి. ఇక్కడ చూడండి, మేమైతే అన్ని దూరగా వేయించి పెట్టుకున్నాము. నాకైతే చాలా ఇష్టం అండి మామిడికాయ పచ్చడి. మీకు ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇక్కడైతే మా డాడీ అయితే నైట్ అయిపోయిందని మేము పెట్టేసరికి ఈవినింగ్ స్టార్ట్ చేసాము. నైట్ అయితే మా నాన్న అయితే ఇక్కడ ముక్కలు కట్ చేస్తున్నారండి మామిడికాయల్ని. మా నాన్న అయితే కట్ చేసిన కొద్దీ మా అమ్మ పక్కనే కూర్చొని మంచిగా తుడుచుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఆ గిన్నెలో వేసుకుంటుందండి. ఎందుకంటే జీడి ఉంటుంది కదండి, ఆ జీడి అనేది లేకుండా ఇలా శుభ్రంగా అయితే వీటిని తుడుచుకుంటూ సపరేట్ చేస్తుందండి. మేము అందరం మంచిగా బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ చేసుకున్నామండి. చాలా మంచిగా అనిపించింది. అందరం కలిసి చేసుకుంటే ఎంత పనైనా ఈజీగా అయిపోతుంది కదండి. అయితే మంచిగా నవ్వుకుంటూ హ్యాపీగా అందరం కలిసి బయట కూర్చొని చేసుకున్నామండి. చల్లటి గాలికి మంచిగా అనిపించింది. పని కూడా తొందరగా అయిపోయిందండి, ఎక్కువగా టైం పట్టకుండా. సో ఇట్లయితే మేము కట్ చేసుకున్నామండి ఈసారి ఆవకాయ. మీరు చేసుకున్నారో లేదో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇక్కడైతే మా డాడీ జోకుతున్నాడండి, అంటే పచ్చడి పెట్టడానికి కొలతలు ఉంటాయి కదండి, వాటిని అయితే కొలతలతో తీసుకుంటున్నారు మా వాళ్ళు. ఇక్కడ మా డాడీ అయితే జోకుతున్నాడు, వీటికి ఎంత కాయలు అయినాయి, ఎన్ని ముక్కలు అయినాయని జోక్కుంటూ వేరే గిన్నెలో పోసుకుంటూ సపరేట్ చేసుకుంటున్నారండి. తనైతే మా పెద్దమ్మ పెడుతుంది మాకైతే పచ్చడి. చాలా బాగా పెట్టిందండి. లాస్ట్లో అయితే టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుందని. ఇక్కడైతే ఆయిల్ హీట్ చేయడానికి రెడీ అయిపోయినామండి. ఆయిల్ హీట్ చేసి ఇక్కడైతే మా పెద్దమ్మ అయితే కారం, ఉప్పు అన్నీ ఇంకా మిక్స్ చేస్తూ ఉందండి. కారం, ఉప్పు అయితే బాగా మిక్స్ కావాలండి, చాలాసేపే కలుపుకోవాలి వీటిలోకి అయితే ఆవాల పొడి, మెంతుల పొడి, అలాగే జీలకర్ర పొడి అయితే వేసి కారం, ఉప్పులోనే కలుపుకోవాలండి. టేస్ట్ ఇట్లా బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుందండి. ఇలాగైతే చేయండి మీరు కూడా, ఖచ్చితంగా అయితే మీకు నచ్చుతుంది. కానీ వీటిని మాత్రం చాలా బాగా మిక్స్ చేయాలండి, అన్నీ కలిసిపోయేటట్లు చాలాసేపు మిక్స్ చేయాలి. లైట్గా చేస్తే అయితే అన్నీ కలవండి. మంచిగా అన్నీ కలిసేటట్లు చాలాసేపు టైం అయితే పడుతుందండి వీటిని మిక్స్ చేయడానికి. కారం, ఉప్పు అన్ని వీళ్ళకి ఎన్ని పడతాయో అన్ని పొడులు అయితే మంచిగా కలపాలండి. మంచిగా మిక్స్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే మా పెద్దమ్మ చాలా ఓపికగా అయితే చాలా వరకు కలిపిందండి. అయితే కొంచెమే తీసాను వీడియో. తనది చాలాసేపు మిక్స్ చేసిందండి మంచిగా కలవడానికి. లాస్ట్లో కాగబెట్టిన నూనె అయితే ఇందులో పోసి కలిపిందండి. చేతితోనే కలిపింది, కానీ చాలా బాగా వచ్చిందని టేస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది. ఇందులో అయితే మామిడికాయలు వేసుకుంటూ ముక్కలు వేసుకుంటూ కొన్నిగా కలుపుకుంటూ సపరేట్ చేసుకోవాలండి, ఈజీగా అయిపోతుంది. మొత్తం ఒకేసారి కలిపితే చేయరాదు కదండి. సో పెద్దమ్మ అయితే ఈ ట్రిక్ అయితే ఉపయోగించిందండి. అందరి ఇళ్ళల్లో పెట్టుకుంటారు, అందరికీ తెలుసండి ఎలా చేసుకోవాలో. కానీ మా ఇంట్లో మేము ఏ విధంగా చేసుకుంటామంటే నేను వీడియో తీసి మీకోసం అయితే పెడుతున్నానండి. ఇలా అయితే సపరేట్గా చేస్తుందండి మా పెద్దమ్మ. అన్నీ ముక్కలు ఎలాగైతే కొంచెం కలుపుకుంటూ సపరేట్ చేసిందండి. సో గైస్, మీకైతే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఈ అన్నం కోసం చాలా వెయిట్ చేసామండి, ఎప్పుడెప్పుడు కలుపుకొని తిందామా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.